శ్రీమాత్రే నమః. వరలక్ష్మీ వ్రత కథా ప్రారంభ. శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతమహాముని ఈ విధముగా తెలిపి ఉన్నారు. మునులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలుపుతూ ఉన్నారు. భూలోకములో ఉండేటువంటి జనులందరూ కూడా ఆ వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరింపజేస్తే వారికి సకల సౌభాగ్యములు కలిగి ఆ యొక్క దేవి యొక్క అనుగ్రహం పొందుతారని సెలవు ఇచ్చినారట. పరమేశ్వరుడు ఒకానొక సమయమున తన యొక్క భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఆ మహత్తర ఆనంద సమయములో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతము ఏదైనా ఉంటే సెలవియ్యండి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడగగా, అంతటా త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతము. ఆ యొక్క వ్రతాన్ని శ్రావణ మాసములో 2వ శుక్రవారం నాడు ఆచరింపచేయాలి. అప్పుడు పార్వతీదేవి ఈ విధముగా స్వామిని మరలా ప్రార్థన చేసినదట. దేవా, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఇతఃపూర్వము ఎవరు ఆచరింపజేసినారు? ఆ యొక్క వ్రత అధిష్టాన దేవత ఎవరు? ఈ యొక్క వ్రతాన్ని ఎలా చేయాలి వివరముగా తెలపమని కోరినది. కాత్యాయిని, ఈ వ్రతాన్ని పూర్వకాలంలో మగధ దేశములో కుండినము అనేటువంటి పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణంలో బంగారు కుండ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె సుగుణవతి, వినయ విధేయతలతో భక్తి గౌరవాలు కలిగి యోగ్యురాలై ప్రతిరోజు కూడా ప్రాతకాలమునే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహ కృత్యాదులు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. అంతటా భక్తురాలు యొక్క భక్తికి మెచ్చి వరలక్ష్మీదేవి ఈ విధముగా సాక్షాత్కారం ఇచ్చినది. వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి యొక్క కలలో కనిపించి ఈ విధముగా ఆ యొక్క చారుమతికి స్వప్నములో సాక్షాత్కరించినది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు నన్ను నీవు గనక పూజింపచేస్తే నీవు కోరినటువంటి వరాలు కానుకలుగా ఇస్తాను అని చెప్పి అంతర్ధానమైనది. చారుమతి చాలా సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగినటువంటి వారు ధన్యులవుతారు, సమస్త సంపదలను పొందుతారు, విద్వాంసులు కూడా అవుతారు. ఆ యొక్క జన్మ సార్థకత నేను పొందినాను అని ఆ స్వప్నములోనే అమ్మవారిని ఈ విధముగా పూజింపజేసినది. నా పూర్వజన్మ సుకృతం వలన నీ యొక్క దర్శనం నాకు కలిగినది పరిపరి విధములుగా వరలక్ష్మీదేవిని ప్రార్థన చేస్తున్నది. అంతలోనే చారుమతికి మేలుకు వచ్చినది. అదంతయు కూడా కలగా గుర్తించి తన యొక్క కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలో వనితలకు చారుమతి కళను గురించి, వచ్చినటువంటి స్వప్నం గురించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా అమ్మవారు కలలో కనిపించి ఈ విధముగా వ్రతము చేయమని చెప్పినారు. చాలా ఆనందంతో ఆ స్త్రీలందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారట. వారు చూసినటువంటి శ్రావణ మాసం వచ్చినది.
శుక్రవారం కూడా వచ్చినది. ఆ రోజున పట్టణంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి వారి యొక్క కాలకృత్యములన్నీ కూడా తీర్చుకుని పట్టు వస్త్రములు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన యొక్క గృహంలో మండపం ఏర్పాటు చేసినది. ఆ మండపం పైన ధాన్యరాశి పోసి పంచపల్లవాలైనటువంటి రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైనటువంటి ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవికి ఈ విధముగా సంకల్పం చేసినది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ పరిపరి విధములుగా ఆ యొక్క అమ్మవారిని ప్రార్థన చేసి ఆహ్వానించి ప్రతిష్ఠించినది. అమ్మవారికి షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించినారట. నవసూత్రముతో తోరాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అలా మొదటి ప్రదక్షిణం చేయగానే వారి యొక్క కాలి అందెలన్నీ కూడా గల్లు గల్లుమని మ్రోగినవి. రెండవ ప్రదక్షిణం చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చితమైనటువంటి కంకణాలు ధగధగాయమానముగా మెరుస్తూ ఉన్నవి. మూడవ ప్రదక్షిణం చేయగా అందరూ కూడా సర్వ ఆభరణాలన్నీ కూడా పొంది ఉన్నారట. వారు చేసినటువంటి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఉన్నటువంటి ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తువాహనాలతో నిండిపోయినవి. ఆయా స్త్రీలంతా కూడా వారి వారి యొక్క ఇళ్ళ నుండి వారి యొక్క గృహానికి తీసుకువెళ్ళుటకు అనేక వాహనములతో పాటు వారి యొక్క భర్తలందరూ కూడా వచ్చి వారిని తీసుకువెళ్ళారు. వారంతా మార్గ మధ్యంలో చారుమతి చేసినటువంటి వ్రతం గురించి ఈ విధముగా పొగుడుతూ ఉన్నారట. ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించినది. ఎంతటి ధన్యురాలో ఆ యొక్క ధన్యతను చారుమతియే కాక జనులందరికీ కూడా అందజేసినది. అంతటి మహద్భాగ్యవంతులు చేసినటువంటి వ్రతాన్ని చూడడమే కాక గ్రామంలో ఉండేటువంటి స్త్రీలందరికీ కూడా ఈ యొక్క వ్రత మహిమాన్వితమంతయు కూడా తెలిపినది. అంతటి మహాభాగ్యవంతురాల యొక్క స్నేహం చేయడం చాలా మంచిదని వారందరూ కూడా ప్రశంసలు ఇచ్చినారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి యొక్క వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించినాను. ఈ యొక్క వ్రత కథ విన్నా, ఈ వ్రతము చేసినప్పుడు కనులారా చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య అష్టైశ్వర్యములు కూడా సిద్ధిస్తాయని సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ కూడా చెప్పి ఉన్నారు. ఈ యొక్క కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. పూజకు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదములు ఇచ్చి పూజ చేసినటువంటి వారు కూడా తీర్థప్రసాదములు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని స్వీకరించాలి. రాత్రంతయు కూడా ఉపవాసం ఉండాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైనటువంటి భక్తి, ఏకాగ్రత చిత్తంతో ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ యొక్క వ్రతాన్ని చేయడం వలన లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభములు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలంగా సుమంగలిగా ఉండేందుకు ఈ యొక్క వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనము మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా
వర్తిస్తుంది. ఇది వరలక్ష్మీ వ్రతకథా సమాప్త.